జై గురుదేవదత్త. కాకినాడ జిల్లా గొల్లప్రోలు మండలం వన్నెపూడి గ్రామంలో జగద్గురు దత్తాత్రేయ స్వామివారు, శ్రీపాద శ్రీవల్లభ స్వామివారు, శ్రీపాద శ్రీవల్లభ స్వామివారు పిఠాపురం గ్రామంలో, పిఠాపురం పుణ్యక్షేత్రంలో 1320వ సంవత్సరంలో జన్మించి 16 సంవత్సరాలు పిఠాపురం గ్రామంలో నివసించి సుమారుగా 1336వ సంవత్సరంలో పిఠాపురం గ్రామం వదిలి కురుపురం ఇలా వెళ్తూ కత్తిపూడికి 6 కిలోమీటర్ల దూరంలో వన్నెపూడి అంటే కలకత్తా టు మద్రాసు నేషనల్ హైవే రోడ్లో వస్తుంది. ఇది కత్తిపూడికి 6 కిలోమీటర్లో వన్నెపూడి. ఈ వన్నెపూడి గ్రామం విచ్చేసి 1336వ సంవత్సరంలో సుమారుగా ఈ వన్నెపూడి గ్రామంలో ఈ ప్లేసులో ఇప్పుడు మనం ఇప్పుడు నిలబడినటువంటి ఈ ప్లేసులో 3 రోజులు శ్రీపాద శ్రీవల్లభ స్వామి వారు ఇక్కడ నిద్ర చేసి ఈ వన్నెపూడి గ్రామం వదిలి అలా ఎదరికి ప్రయాణం కొనసాగించినట్టుగా మనకి పురాణం ఆధారంగా, చరిత్ర ఆధారంగా ఉంది. వన్నెపూడి గ్రామం ఇదే. ఈ వన్నెపూడి గ్రామంలో శ్రీపాద శ్రీవల్లభ స్వామి వారు 3 రోజులు 3 రాత్రులు నిద్ర చేయడం జరిగింది. ఆ క్షేత్రంలో మనం ఉన్నాం. చూడండి. జై గురుదేవదత్త. ఈ వన్నెపూడి గ్రామంలో ఉన్నటువంటి పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి భక్తులందరూ కూడా దత్తదీక్ష చేస్తారు, దత్తమాలు వేసుకుంటారు. ఈ ప్రాంగణంలో స్వయముగా వచ్చినటువంటి ఔదుంబ వృక్షం. జై ఔదుంబర. ఈ దత్తుడు శ్రీపాద శ్రీవల్లభ స్వామి ఆలయం చాలా పెద్దది. ప్రాంగణం చుట్టూ కూడా ప్రదక్షిణం చేయొచ్చు. ధ్వజస్తంభం కూడా ఉంది దత్తుడికి ఎదురుండగా. ఇదే దేవాలయంలో గర్భగుడిలో ఉన్నటువంటి ఆ దత్తుల్ని, శ్రీపాద శ్రీవల్లభ స్వామిని, దత్తాత్రేయుని దర్శించుకున్నాం. రండి. జై రామ్ దత్తాత్రేయాయ నమః. ఓం రామ్ దత్తాత్రేయాయ నమః. శ్రీపాద శ్రీవల్లభ స్వామి వారు 3 రోజులు నిద్ర చేసినటువంటి పుణ్యస్థలం ఇదే. ఈ పుణ్యస్థలంలో శ్రీపాద శ్రీవల్లభ స్వామివారి పాదుకులు, దత్తాత్రేయ స్వామివారి యొక్క విగ్రహం ప్రతిష్ఠ చేయడం జరిగింది. వెరీ పవర్ఫుల్ ప్లేస్. ఈ వన్నెపూడి గ్రామంలో శ్రీపాద శ్రీవల్లభ స్వామివారు 3 రోజులు ఉన్నారు, 3 రాత్రులు నిద్ర చేశారు ఇక్కడ అనేటువంటి విషయం ప్రస్తుత కాలంలో దత్తభక్తులు ఎవరికీ తెలియదు, కానీ చరిత్ర ఆధారం ఉంది. జై గురుదేవదత్త. ఓం దిగంబరాయ విద్మహే అవధూతాయ ధీమహి తన్నో దత్తః ప్రచోదయాత్. జై గురుదేవదత్త. జై గురుదేవదత్త. రామ్ దత్తాత్రేయాయ నమః. ఓం రామ్ దత్తాత్రేయ నమః. ఓం రామ్ దత్తాత్రేయ నమః. ఓం రామ్ దత్తాత్రేయ. ఇదండి వన్నెపూడిలో శ్రీపాద శ్రీవల్లభ స్వామి నిద్ర చేసినటువంటి పుణ్యస్థలం ఇదే. మరి మన దత్తభక్తులందరికీ కూడా తెలియజేయండి. శ్రీపాదరాజం శరణం ప్రపద్యే. శివాయ గురవే నమః. ఈ దత్తక్షేత్రాన్ని పూజ్య గురుదేవులు, దత్తోపాసకులు శ్రీ దొడ్డిపట్ల సూనారాయణ గారు, శ్రీ దొడ్డిపట్ల సూనారాయణ గారు, చంటి స్వామి గారు అంటారు. వీరు ఇక్కడ దత్తక్షేత్రాన్ని బాగా డెవలప్ చేశారు.